పాఠశాలలో 1, 2 తరగతులు బోధించుచున్న ఉపాధ్యాయులందరికీ నమస్కారం. పిల్లలకు అంకెలు నేర్పించిన తర్వాత ఏది పెద్దది ఏది చిన్నది అని నేర్పడానికి ఉపయోగపడే టీఎల్ఎంను ఇప్పుడు మనం తయారు చేసుకుందాం. ఈ టీఎల్ఎంకు కావలసిన సామగ్రి: కార్డ్బోర్డు, 2 కలర్ పేపర్లు, మార్కర్, పిన్స్, కత్తెర. ఇప్పుడు ఈ టీఎల్ఎంను ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక కలర్ పేపర్ను తీసుకుని దాని మీద స్క్వేర్ ఆకారంలో గీయండి. అలా గీసిన దాన్ని కత్తెర సహాయంతో కట్ చేయండి. ఇప్పుడు ఈ విధంగా 2 స్క్వేర్స్ను తయారు చేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న ఫోమ్ బోర్డుపై వేరొక కలర్ పేపర్ను అతికించండి. మనం కత్తిరించి పెట్టుకున్న 2 స్క్వేర్స్ను కుడివైపున ఒకటి, ఎడమవైపున ఒకటి అతికించండి. వాటిపై సెలోఫిన్ టేప్ను వేయండి. ఇప్పుడు వేరొక కలర్ పేపర్ను చిన్న స్ట్రిప్స్లా కట్ చేసుకుని వాటిని మధ్యలో పెట్టి ప్రెస్సింగ్ పిన్తో అమర్చండి. ఇప్పుడు మన టీఎల్ఎం తయారైపోయింది. ఇప్పుడు ఈ టీఎల్ఎంను తరగతి గదిలో ఎలా వాడాలో చూద్దాం. ఈ చార్ట్ను పిల్లవాని ముందు పెట్టి వాటిపై అంకెలు రాయండి. ఉదాహరణకు 4, 6. పిల్లలను ఈ 2 నెంబర్లో ఏది పెద్దదో అడగండి. 6. ఈ విధంగా జరిపి 6 వైపు చూపమని చెప్పండి. ఈ విధంగా చార్టుపై నెంబర్లు మారుస్తూ పిల్లలకు ఏది పెద్దది ఏది చిన్నది అని చాలా తేలికగా చెప్పవచ్చు. ఈ టీఎల్ఎంను మనం తరగతి గదిలో ప్రతి పిల్లవాడికి వాడవచ్చు. ధన్యవాదములు.